హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్ నేను మీ స్వాతి. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఘన విజయంతో టైటిల్ విజేతగా నిలిచిన భారత్కు ఇప్పటికీ ఆ ట్రోఫీ అందలేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న మొహసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీని తనతో తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఆయన వద్దే ఉంది. ఐసీసీ సమావేశంలోనే ఈ ట్రోఫీ వ్యవహారం తేలుస్తామంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. స్వయంగా ఐసీసీ చైర్మన్ గా అమిత్ షా కుమారుడు జైషా ఉన్న భారత్కు ఈ ట్రోఫీ ఇచ్చి తీరాల్సిందేనని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ నఖ్వీకి చెప్పలేకపోయారు. దీంతో భారత్కు ఈ ట్రోఫీ అప్పగించే విషయంలో నిబంధనల సాకు చూపి నఖ్వీ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ చేతులెత్తేసింది. ఆసియా కప్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఐసీసీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తిన తర్వాత రెండు దేశాల మధ్య వివాదంలో జోక్యం చేసుకోవడానికి ఐసీసీ అంగీకరించినట్లు ప్రకటన వెలువడింది. ఆసియా కప్ పై భారత్, పాకిస్తాన్ రెండూ తమ వైఖరికి కట్టుబడి ఉండడంతో ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నేతృత్వంలో మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేయక తప్పలేదు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, భారత్, పాక్ క్రికెట్ ప్రపంచంలో ముఖ్యమైన సభ్యులని, కాబట్టి వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఐసీసీ కోరింది. ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వ కమిటీ భారత్, పాక్ బోర్డులతో చర్చించి సామరస్యంగా ఈ వివాదానికి ముగింపు పలకాల్సి ఉంది. ఏదేమైనా ఐసీసీ చైర్మన్ గా జైషా ఉన్న భారత్కు హక్కుగా రావాల్సిన ట్రోఫీ ఇప్పించడంలో విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది.